అంటే ఇలా పరిస్థితి చేంజ్ చేయగా బరాబర్ లేక ఇట్లా చదువు ఆపేసి లేకపోతే నువ్వు ఎక్కడ ఏం చేస్తావు చెప్తారా? 10th పాస్ అయినా? వెరీ గుడ్. తెలుసు చదువుతావా? నువ్వు చదువుకుంటావా? అంగన్వాడీ చదువుకుంటావా నువ్వు? తెలుసు అంటున్నా చదివిపిస్తాను. నువ్వు చదువుకుంటావా? తెలుసా నీకు అంటున్నా? లేదు, ఏడవద్దు ఇక నువ్వు. నేను చదివిపిస్తా, నువ్వు చదువుకో. చదువుకుంటావా? ఏం కాదు. నీ చెల్లె నాకు కదా. సరే అయితే మరి నువ్వు చదువుకుంటావా? చదువుకో, నువ్వు మంచిగా చదువుకో. నీకు నీకు ఈ ఖర్చులు అన్నీ నేను చూసుకుంటాను. హలో గంగాధర్, ఇప్పుడు 10th అయిపోయింది కదా, ఇంటర్ వేపిద్దాం. ఇంటర్లో నువ్వు చదువుకో. మోడల్ స్కూల్లో అడ్మిషన్ మోడల్ స్కూల్లో అడ్మిషన్ ఇప్పిస్తా. నువ్వు చదువుకో. నీకు జనరల్ కూడా ప్రతి సంవత్సరం నీకు బట్టలకు, నీ చదువులకు అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు మంచిగా చదువుకో. కొంచెం చదివి మంచి ఇది చేసుకున్నాక నువ్వు చదివి ఇది కాదు, మంచి మార్కులు తెచ్చుకో. తర్వాత కూడా నీకు హయ్యర్ స్టడీస్ అన్నీ నేను చదివిస్తాను. ఏంది ఎప్పుడు నువ్వు మాస్క్ పెట్టుకుంటావు? అలర్జీ ఉంది సార్, అలర్జీ ఉంది. ఎట్లెట్లా అలర్జీ ఉంటుందా? మంచిగా దుమ్ముల దూరిలో తిరగాలి, మీకు అంత అలర్జీ లేదు కదా. ఇప్పుడు పాపం ఇలా తెలుసు కదా వీళ్ళ పరిస్థితి. ఫస్ట్ పాపం వీళ్ళకి ఏదన్నా ఆర్థిక సాయం చేయాలి. ఇట్లా ఏ పకంగా నేను ఏమాత్రం చెప్తాను, మీరేమన్నా చేస్తారా? నరేష్ మన కొడుకులే మారుతారు. వీళ్ళకు నేను ఎడ్యుకేషన్ నేను చూసుకుంటాను. మోడల్ స్కూల్లో కస్తూర్బా చదువుకుంటా అంటుంది. నువ్వు చదువుకో. నీకు హయ్యర్ స్టడీస్ కూడా నేను నీకు ఖర్చు పెడితే నీకు చదువుకుంటా. మంచిగా చదువుకుంటాను. విన్నావా? నువ్వు ఏం బాధపడకు. అమ్మ నాన్న లేరు అన్నది కూడా ఏం బాధపడకు. మేము ఉంటాం. మీరు శేఖర్ సార్ తను కూడా అందరికి రేసు నుంచి అందరికి నీకు దగ్గరికి వచ్చిండు, హెల్ప్ సాయం చేస్తాను. అదేవిధంగా నేను కూడా నీకు ఎప్పుడు నువ్వు మంచిగా ఉండు. నా నెంబర్ తీసుకో. నీకు ఏ కష్టం ఉందా నేను నీకు సాయం చేస్తాను. విన్నావా? హలో సార్, నమస్తే. ఈ ఐలాపూర్లో సార్ పాపం ఇద్దరు పిల్లలు, వాళ్ళ తల్లి ఏమో క్యాన్సర్తో చనిపోయిండు, తండ్రి ఏమో హార్ట్ అటాక్తో చనిపోయిండు. పాపం బాగా అంటే ఇక పూర్తి ఇల్లు లేదు, చాలా గరీబ్. దాంట్లో చిన్న పాప బాగా ఇంటెలిజెంట్, 9.8% వచ్చింది దీంట్లో 10th. సో మనం ఏదైనా చేసి మనం ఏదైనా గవర్నమెంట్ పరంగా ఏదైనా ఆర్థిక సాయం చేయవచ్చు సార్. పాపం ఆపద్ బాంధవ్ కింద ఒక్కటి అప్లై చేపిస్తాను సార్. పాపం అది ఒక్కటి చేయింది. నేను పిల్లలకు చదివిస్తాను. మనం ఇక్కడ ఏంది కస్తూర్బాలో అడ్మిషన్ ఇద్దాం. బాగా ఇంటెలిజెంట్ స్టూడెంట్, 98% వచ్చింది. కస్తూర్బాలో అడ్మిట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో కస్తూర్బాలో చేద్దాం. ఈ ఆపద్ బాంధవ్ కింద పాపం ఏదన్నా ఎంత వీలైతే అంత సాయం చేద్దాం. ఎట్లా చేయొచ్చు అంటారు? అది ఫామ్ అప్లికేషన్, డెత్ సర్టిఫికేట్ చేపిస్తాం. డెత్ సర్టిఫికేట్ ఉందా? ఉన్నది. గంగాధర్ వస్తారు సార్, మన ఇది మార్కెట్ కమిటీ చైర్మన్ అంజిరెడ్డి గంగాధర్ వస్తారు. వాళ్ళు వస్తారు, తీసుకొని అది తీసుకొని వస్తారు. వీళ్ళకి ఏమైనా హెల్ప్ చేయండి. ఇల్లు చేద్దాం.
డెత్ సర్టిఫికేట్ ముందు చేసినాం వీళ్ళకు ఇచ్చాం డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేసినాం వాడి డెత్ సర్టిఫికేట్ ఇచ్చినాం సార్ నిన్న కూడా ఇంటర్వ్యూ పెట్టు జావక మిల్లు ఇంటర్వ్యూ అందులో మొన్న అప్పుడు క్యాప్చర్ చేసిరా మీరు లిస్ట్లో అప్లై చేసిరు కదా ఓకే చేసి నీ పేరేంటి దీపిక. ప్లేస్ లేదు కదా ప్లేస్ లేకున్నప్పుడు ఇవ్వచ్చు కదా నీ ఫోన్ నెంబర్ ఉందా? సెల్ ఫోన్ ఉందా? ఏం నెంబర్? ప్లేస్ లేదు కదా మొబైల్ నెంబర్ చెప్పు. నువ్వు నీ నెంబర్ మొబైల్ చెప్పు. మొబైల్ చెప్పు మొబైల్ ఇదేనా నెంబర్? ఇదేనా? ఇక్కడ నా ఇప్పుడు నువ్వే వాడుకుంటావుగా నా నెంబర్ ఫీడ్ చేసుకో 98493 09900. నా పేరు తెలుసా? నర్సింగ్రావు సార్. కోరుట్ల నర్సింగ్రావు సార్ అని ఫీడ్ చేసుకో. నీకు ఎప్పుడు నాకు మిస్డ్ కాల్ ఇచ్చినావా? ఇప్పుడు ఈ చిన్న ఫోన్లలో కూడా గూగుల్ పేలు కొడుతుంటాయా దాంట్లో? అంటే లింక్ ఉండాలి సార్. అకౌంట్ లింక్ ఉంటే వస్తాను. అకౌంట్ లింక్ ఉంటే వస్తుంది. 7416 మీదేనా? డాడీ పేరు మీద ఉన్నది సిమ్ కార్డు, అది బ్యాంక్ అకౌంట్ దీని మీద ఉన్నది డాడీ. నెంబర్ తీసుకో. నడిపే ఫోన్ తీసుకో. ఫోన్ తీసుకో, లేకపోతే ఏదైనా ఉంటుంది కదా, నేను ఎప్పుడన్నా ఎప్పుడు వీలైతే అప్పుడు నీకు నువ్వు ఫస్ట్ ఇప్పుడు నీకు ఒకటి ఇది నాకు చెప్పిన ఎంఆర్ఓ వారికి చెప్పిన. రేపు ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకపోయి కొంత 20,000 రూపీస్ ఆర్థిక సాయం చెప్పమని చెప్పిన. మిగతా నేను చూసుకుంటా సార్. నేను ఎడ్యుకేషన్ మంచిగా చదువుకున్నాను. ఆల్రెడీ శేఖర్ భాయ్ రైస్ ఇత్తిరి सब निकालो वीडियो రాజు कंटिन्यू నా తరఫున ఒక 5,000 ఆర్థిక సాయం అన్న ఈ ఐలో మీరు అనే ఎంఆర్ఓ గారి దగ్గర ఏమైనా ఛాన్స్ ఉంది? ఆల్రెడీ చెప్పిన ఒక 20,000 రూపీస్ ఇప్పిస్తా.
వాళ్ళ చదువుకు ఈ పాపను చదువుకోమన్నా చదివేంత వరకు ఓకే అన్న కష్టపడి అదే అదే ఫోటో ఫోటో నన్ను ఉండు అడిగి అలాకి అలాకి రాజుకి నెంబర్